అధికారంలో మా వాళ్ళుంటే పెద్ద వార్తను కూడా, పెద్ద సమస్యను కూడా చిన్నదిగా చూపెడతాం. అదే మాకు నచ్చనోడుంటే చిన్న సమస్యను కూడా పెద్దది చేసి చూపెడతాం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ జర్నలిజానికి పట్టినటువంటి ఒక చీడ. ఈ చీడ పురుగులు రాసేటటువంటి వార్తలతో నిజాలు సమాధైపోతుంటే అబద్ధాలు పునాదుల మీదన భవనాలే కట్టేస్తుంటారు. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా డౌన్ ప్లే అయిపోతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు జగన్ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోనో లేకపోతే ఏ ఉండవల్లిలోనో జరిగితే జగన్ ఇంటికి కూతవేటు దూరంలో జరిగినా కూడా పట్టించుకోలేదు. అది మర్డరో రేపో జరిగితే అదేదో జగనే మర్డర్ చేశాడు, జగనే రేప్ చేశాడు అన్నటువంటి కోణంలో, లేకపోతే జగన్ ఇలాకాలోనే గంజాయి తాగుతున్నారు ఇట్లాగా రాసుకొచ్చేవాళ్ళు. అదే జగన్ వైట్లో కూర్చుని అమ్ముతున్నాడు అన్నట్టుగా. అదే ఇప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్ బాబు గారి ఇంటికి దగ్గర అని నేను అంటలేదు అది. కానీ ఈ జగను బాబు ఇళ్ళు ఎంత దూరం ఉన్నాయి? ఉండవల్లి, తాడేపల్లి, ఆ 2-3 కిలోమీటర్ల రేడియస్సే. అక్కడే జనసేన కార్యాలయమైనా, తెలుగుదేశం కార్యాలయమైనా, వైసీపీ కార్యాలయమైనా ఇవన్నీ ఉండేది. ఆ ప్రాంతంలో జరిగిన ఒక అరాచకం, ఒక గర్భిణిని చితకబాదిన సంఘటన. ఆవిడ మళ్ళీ పోలీస్ సిబ్బంది ప్లస్ వాళ్ళ భర్త విజ్ఞానవంతుడు. వాళ్ళిద్దరిని నడి రోడ్డు మీద కొట్టే దిక్కులేని పరిస్థితిని చిన్న వార్తగా రాసుకొచ్చారు. సిటీ ఎడిషన్కి పరిమితం చేశారు. దంపతులపై అర్ధరాత్రి దాష్టీకం అన్నటువంటిది. తాడేపల్లి పరిధి ఉండవల్లి. ఉండవల్లి అంటే ఏది? చంద్రబాబు గారి ఇల్లు ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించింది. అక్కడ దగ్గరలోని పోలకంపాడు. అక్కడికేం బాబు గారికి ఏం సంబంధం అంటలా నేను ఇక్కడ చెప్తున్న పాయింట్. ఇందాక అన్నట్టుగా పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. గర్భిణిపై భర్త ఎదుటే మద్యం మత్తులో విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన ఘటన స్థానికులు భయభ్రాంతులకు గురి చేసి దాడిని అడ్డుకున్న వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా పాల్పడ్డారు. అంటే ఎంత అరాచకం బహిరంగంగా జరిగిందో చూడండి. ఇది ఉండవల్లి అంబేద్కర్ నగర్కి చెందినటువంటి ఆనంద్ కుమార్ రైల్వేలో, ఆయన భార్య సునీత విజయవాడలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్లే. విధులు ముగించుకుని భార్యాభర్తలు ద్విచక్ర వాహనం మీద వస్తూ ఉంటే ఉండవల్లి అంబేద్కర్ నగర్కి ఆదివారం అర్ధరాత్రి వస్తుంటే పోలకంపాడు దగ్గర మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వెనక నుంచి ద్విచక్ర వాహనంతో వీళ్ళని ఢీకొట్టాడు. భార్యాభర్తలు కింద పడిపోగా ఆనంద్ కుమార్ లేచి గర్భిణి సునీతను పైకి లేపారు. ఈ క్రమంలో ఢీకొట్టిన వ్యక్తి అక్కడి నుంచి ద్విచక్ర వాహనంతో వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తుండటంతో స్థానికుల సూచన మేరకు ద్విచక్ర వాహన తాళాన్ని సునీత్ తీసుకున్నారు. దీంతో ఆగ్రహంతో సదరు వ్యక్తి రాళ్లతో భార్యాభర్తల మీద దాడి చేశారు. గర్భిణిగా ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీతను నెట్టేశాడు. కింద పడిపోయిన సునీతను భర్త లేపడానికి ప్రయత్నిస్తుండగా ఆయన మీద కూడా రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. బాధను తట్టుకోలేక సునీత సదరు వ్యక్తిని చెప్పుతో కొట్టారు. దీంతో మరికొందరికి ఫోన్ చేయగా 2 ద్విచక్ర వాహనాల్లో వచ్చిన వాళ్ళతో కలిసి అందరూ భార్యాభర్తల మీద విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు గొడవను సర్దుబాటు చేయడానికి చూసినా వినకుండా దాడి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఉండడంతో దాడి చేసిన వారు అక్కడి నుంచి ఉడాయించారు. ఘటన మీద ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత ఫిర్యాదు మేరకు ఇట్టాకోటి, అన్నమయ్య, మరో మహిళ మీద కేసు నమోదు చేశామని సీఐ కళ్యాణ్ రాజ్ చెప్పారు. దాడికి పాల్పడిన వారి వీడియోలు పరిశీలించి వ్యక్తులను గుర్తిస్తామన్నారు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనం తగలడం వల్ల జరిగిన ప్రమాదం ఘర్షణకి దారితీసిందని చెప్పారు. ఈ ఘటన హై సెక్యూరిటీ జోన్లో ఉన్న ఉండవల్లి ప్రాంతంలో చోటు చేసుకోవడం గమనారు. ఇక్కడ రాశారు. మళ్ళీ చిన్న విషయాలకి గొడవలు పెట్టుకుని మహిళలను కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. రాత్రి వేళ విధులు ముగించుకుని ఇళ్ళకి వెళ్ళే వాళ్ళని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. భయంతో కొందరు పోలీస్ స్టేషన్ వరకు రావడం లేదు. పోలీసులు అప్రమత్తమై రాత్రి వేళ గస్తీ పెంచాల్సి ఉంది. 2 బైకులపై వచ్చిన వాళ్ళు నన్ను, నా భర్తను తీవ్రంగా కొట్టారు, మా ఆయన్ని చంపేస్తామని బెదిరించారు. స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో వెళ్ళిపోయారు. నేను 5 నెలల గర్భిణి అని ప్రాధేయపడిన యువకులు వినలేదు. రాళ్లతో దాడి చేసి కొట్టారు. మాకు సహాయంగా వచ్చిన స్థానికులు సైతం బెదిరించి తీవ్రంగా కొట్టి వదిలిపెట్టారు. ఇది ఇంత అరాచకం జరిగింది. ఇది జగన్ ఉండుంటే ఫ్రంట్ పేజీ బ్యానర్ అయ్యేది. ఇప్పుడు సిటీ ఎడిషన్కి పరిమితమైంది. అది తేడా.